ఒక దినమున మీటింగ్ చూసుకొని, మీటింగ్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం ఆ దరికి అని చెప్పి బయలుదేరాం. అంటే వారు మీటింగ్ ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళారు. దేవుని స్తోత్రం. వారు ఉన్న చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ సాయంకాలం అయిపోయింది, రాత్రి మనం వెళ్ళిపోదాం ఆ దరికి వెళ్ళిపోదాం అని చెప్పి వారు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీరు మార్చిన వర్తమానంలోకి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపామయుడా, మీరే సహాయం చేయండి. మీ ఉద్దేశం ఏమైనదో బయలుపరచండి. ఒక మనుష్యుని మాటగా కాక మీ మాటగా ప్రతి వారు అర్థం చేసుకున్నట్లుగా కార్యం చేయండి. క్రీస్తు యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ లేఖన భాగం మనం చాలాసార్లు చదువుకున్నాం, వాక్యం విన్నాం కూడా. హల్లెలూయా. యేసుప్రభువు వారు వాక్యం ముగించుకొని ఆయన తిరిగి ప్రయాణమై మరలా వచ్చేస్తూ ఉన్నారు. అలా వస్తున్నప్పుడు యేసుప్రభువు ఉన్న ధోని కాకుండా మరికొన్ని ధోనులు వెనకాల వస్తూ ఉన్నాయి. యేసుప్రభువు వారు ఏ ధోనిలో అయితే ఉన్నారో ఆ ధోనిలో ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఆయన నిద్రిస్తున్నారు అని వారికి చెప్తాము. దేవుని స్తోత్రం. అలా వారు ప్రయాణం చేసి వారు అనుకున్నది ఏంటంటే, శిష్యులు మీటింగ్ అయిపోయింది, వేగంగానే మనం ఆ దరి చేయకపోతాం అనుకున్నాను. కానీ దరి కనపడతాం, అవతలకు వెళ్ళిపోతాం కదా అనుకున్నాను. కానీ వారు అనుకున్నంత సులువుగా అక్కడికి వెళ్ళడం జరిగింది. దేవుని స్తోత్రం. మన జీవితంలో కూడా చాలాసార్లు చాలా విషయాల్లో ఇదెంత పని అనుకుంటాం, ఇది ఇలా జరిగిపోద్దులే అనుకుంటాం, రేపు నేను అక్కడికి వెళ్తాను అనుకుంటాం, లేక రేపు నేను ఇది చేస్తాను అనుకుంటాం. కానీ అవి సంవత్సరాలైనా కూడా జరగని పనులు ఎన్నో మన జీవితంలో ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు నక్షత్రం ఉదయించింది. ఈ నక్షత్రాన్ని చూసిన తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువు వారి దగ్గరికి బయలుదేరారు. ఆయన చూడాలి అని బయలుదేరారు. అలా బయలుదేరినప్పుడు నలుగురు బయలుదేరారు. నలుగురు కూడా అనుకున్నారు రేపు పలానా చోటు నుంచి బయలుదేరుతున్నారు. సరే, ముగ్గురు కలిశారు. నాలుగో వాడు వెళ్తున్నాడు. కానీ నాలుగో వాడు ఏ కారణం చేసిన లేట్ అయ్యాడు. సరే, మన వెనకాల వచ్చేస్తారని చెప్పి ముగ్గురు వెళ్ళారు. అలా ముగ్గురు వారు ఉన్న చోటు నుంచి యేసుప్రభు ఉన్న చోటుకి వెళ్ళడానికి 2 సంవత్సరాలు పట్టింది. అంతకాలం పట్టింది, 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ దినాల్లో ఏం లేవు కదా వాహనాలు, అది 2 సంవత్సరాలు అయింది. మరి 4వ వ్యక్తికి కూడా బయలుదేరి వెళ్ళేసరికి వాళ్ళు ఎప్పుడు వెళ్ళారంటే వారిని కలుద్దామని బయలుదేరారు. తీరా కొంతవరకు వెళ్ళేసరికి వారు కనపడలేదు. వాళ్ళు చూసి అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయేవారు. అలా వారు చేరుకోవడానికి 4వ వ్యక్తి అక్కడికి చేరుకోవడానికి 33.5 సంవత్సరాలు పట్టింది. ఎవరిని కలవడానికి? యేసుప్రభువు వారిని కలవడానికి. ఎప్పుడు బయలుదేరారు? పుట్టిన వాడిని చూడడానికి బయలుదేరారు. కానీ సిలువ వేసే సమయానికి చేరుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇదిగో కలుద్దామని వెళ్ళాడు. కానీ అలా వెతుక్కుంటూ వాళ్ళు కూడా ఎదురు చూశారు. కానీ వాళ్ళు కలవలేదు. దేవుని స్తోత్రం. ఆ కలిసిన 3 వ్యక్తుల గురించి మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ 4వ వ్యక్తి కనబడట్లేదు. అలాగే మన జీవితంలో ఇది అయిపోతుంది అనుకున్న పని చాలాసార్లు వాయిదా పడుతూ ఉంటుంది. హల్లెలూయా. కొందరు సామెత చెప్తూ ఉంటారు, నేను ఎక్కవలసిన ట్రైన్ ఒక జీవితకాలం లేదు. దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. అదేవిధంగా వీరు కూడా ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈలోగా తుఫాను అనేది బయలుదేరి. హల్లెలూయా. ఈ భయంకరమైన తుఫానులో ఈ సముద్ర కెరటాలు ఎత్తి కొనేస్తూ ఉన్నాయి. ఈ కెరటాలు ఎప్పుడైతే ఈ పడవను తాకుతూ ఉన్నాయో, ధోని ఒక చిన్న పడవ
ఈ కెరటాలు కొట్టేటప్పుడు ఈ ధోని అలా పైకి లేస్తూ ఉంది, అలా కిందకి దిగుతూ ఉంది. అలా లేదు. మన జీవితంలో కూడా ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఇదే పట్టింది, ఇది ఫలానా దాని ద్వారా అయిపోతాయి అనుకుంటాం. కానీ అది కాదు. దేవుని స్తోత్రం. కారణం ఏంటో మనకు తెలియదు. అనుకున్న పని అవ్వకపోతే మనం పడే వేదన, బాధ ఎంత అంత కాదు. అలా జరగలేని కారణం చేత చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈరోజు ఆత్మహత్య అనేది చాలా తేలికైంది. నేను ఒక కుర్రుడు సెల్ ఫోన్ తాకట్టు పెట్టాడట. ఆ సెల్ ఫోన్ తాకట్టు పెట్టి ఫోన్ విడిపించడానికి డబ్బులు లేవట. ఒకరోడు తాకట్టు పెట్టాడు. వాళ్ళ అమ్మ నాన్ని డబ్బులు అడిగాడట. సెల్ ఫోన్ విడిపించుకుంటా డబ్బులు ఇవ్వండి. వాళ్ళు కూడా ఇవ్వము అని చెప్పారట. వాడు ఆత్మహత్య చేసుకుని చెప్పాడు. ఏమన్నా వస్తుంది? అలాగే వాడు ఎందుకు మరణిస్తున్నాడో వాడికి తెలియదు. బహుశా వాడు తాకట్టు పెట్టినప్పుడు అనుకుని ఉండొచ్చు, సరే అవసరం తిరిగినంత మళ్ళీ విడిపించేద్దాం అనుకుని ఉండొచ్చు. నేను విడిపించలేకపోతే మా అమ్మ నాన్న డబ్బులు ఇస్తాను విడిపించేస్తాను అనుకుని ఉండొచ్చు. కానీ వాడు అనుకున్నది జరగని కారణం చేత వాడి లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అలాగే చాలా బాధాకరమైన విషయం. ఇలాగే చాలామంది జీవితంలో నేను అనుకున్నది సాధిస్తాను అనుకున్న తర్వాత అది జరగకపోతే ఆత్మహత్య చేసుకునే కుటుంబాలు అనేకమైనవి ఉన్నాయి. అలాగే ఒకసారి జరిగిన ఒక సన్నివేశం మీకు చెప్తాను. ఒక షిప్ ప్రయాణమై వెళ్తూ ఉంది. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. ప్రయాణమై వెళ్తూ ఉంటే ఒకసారిగా కేకలు అరుపులు వినపడుతూ ఉన్నాయి. ఏంటంటే బయట తుఫాన్ బయలుదేరింది. ఈ అలల తాకిడికి ఇది పత్తలైపోతేమోనంత భయంకరమైన పరిస్థితి ఇది. అది ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే పైకి ఎదిగి ఉడుకుతూ ఉంది. ఈ లోపల అందరూ కేకలు వేస్తూ ఉన్నారు. అదే షిప్లో వాడ నావికుడు, వాడి భార్య బిడ్డ అందులోనే ప్రయాణం చేస్తాం. షిప్ నడిపించే నాయకుడి భార్య బిడ్డ కూడా అందులోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ఒక రూమ్లో పడుకొని ఉన్నారు. ఒక గదిలో వారు ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. ఈ అల్లరికి, ఈ ఆటపోట్లకి భార్య లేచింది, చూసింది పరిస్థితి. ఈ లోపల బిడ్డ కూడా లేచింది. ఇవి చూసి కొంచెం కంగారు పడింది, ఏంటి పరిస్థితి అని. ఈ లోపల పాప లేచింది. పాప లేచి ఏంటి మమ్మీ ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ అని అడిగితే ఏంటి కేకలేంటి అరుపులేంటి అని అడిగితే, అమ్మా ఈ షిప్ ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు, ఈ సముద్రపు ఒకసారి తుఫాన్ వచ్చింది, ఈ అలజడి పెరిగింది, సముద్రపు అలలు పెరిగాయి, ఏ క్షణాన్ని ఇది నాశనం అయిపోతుందో తెలియక ప్రజలందరూ కూడా బయటతో కేకలేస్తున్నారమ్మా, అరుస్తూ ఉన్నారు అని అడిగింది. అప్పుడు అమ్మాయి ప్రశ్న అడిగింది, అమ్మా డాడీ ఎక్కడున్నారు? డాడీ దాన్ని నడిపిస్తామమ్మా. నడిపిస్తున్నారా అని చెప్పి అమ్మాయి నిద్రలో చేరిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? మరలా నిద్రలోకి వెళ్ళింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే బయటి ప్రజలందరూ కూడా ఎంత కంగారు పడి అల్లరి చేస్తూ కేకలు వేస్తూ నానా రభస చేస్తూ ఉంటే, అందరూ ఆందోళనతో ఉంటే, ఈ అమ్మాయి ఎందుకు ఇంత ప్రశాంతంగా పడుకుంది? దీని గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఆమెకు ఒక విషయం బాగా తెలుసు. మా నాన్న దీన్ని నడిపించే నాయకుడు. నేను ఇందులో ఉన్నానని మా నాన్నకి తెలుసు. మా నాన్న నా బాధ్యత తీసుకున్నాడు. మా నాన్న ఇప్పుడు ఉండగా నేను ఎందుకు భయపడాలి అంటే ఎంత ధీమ, ఎంత కాన్ఫిడెన్స్ ఆ పిల్లలకు ఉందంటే మనం చెప్పలేనంత. దేవునికి స్తోత్రం కలుగునుగా. పడవలో ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతూ ఉన్నారు, వారి గమ్యం ఏంటో వారికి తెలియక. కానీ నడిపించే నాయకుడు ఎవరో ఎరిగిన పిల్ల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ నాన్న మీద ఆమెకున్న అంత అపారమైన విశ్వాసం ఆ బిడ్డకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఈ పడవలో ప్రయాణం చేస్తున్న, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న పడవలో ప్రయాణం చేస్తున్న ఈ శిష్యులు వీళ్ళు భయపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదో సడన్గా వచ్చిన ఉపద్రవం అని చెప్పి వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే బైబిల్ ఒక మాట చెప్తా ఉంది. మన జీవితంలో వచ్చే ఉపద్రవాల గురించి బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం మీకు రెఫరెన్స్ తెలుసుంటే దయచేసి చదవండి.
నమ్మి మనుషులను నీవు నమ్మి రిఫరెన్స్ చెప్పమ్మా. 107వ కీర్తన 24వ వచనం. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఎవరు సెలవీయగా? ఆయన ఎక్కడున్నాడు? వారు ఉన్న దోణిలోనే ఉన్నాడు. అలాగే ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఉన్న దోణిలోనే ఉన్నాడు. ఆయన సెలవు. ఇది ఇంకొక ఆయన కాదు, ఆయనే. హల్లెలూయా. పడవలో ఉన్న ఆయన ఇంకొక ఆయన కాదు, ఆయనే. ఆయనే ఈ లోకాన్ని కలుగు చేసిన వాడు. ఈ సర్వ సృష్టికి మూలము ఆయనే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలంగానే కలిగింది. అది బాధ అయినా, వేదన అయినా, సమస్య అయినా, ఇబ్బంది అయినా, రోగమైనా, ఆనందమైనా, మరి ఏదైనా కానీ ఆయన మూలంగానే కలగాలి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధముకు దిగుచు ఉండి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచు ఉండిరి. వారు ఎటు తోచగా ఉండిరి. వారు శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. వారు వెళుతున్న ఆ పడవ ప్రయాణం ఎట్లా ఉందట? పైకెక్కుతూ క్రిందకు దిగుచు, ఆకాశమునకు ఎక్కుతూ అంటూ ఉన్నాడు, పాతాళమునకు దిగుచు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారు ఆ పడవలో? యేసు ఉన్న పడవలో. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. సమస్యలు అనేది లోకంలో ఉన్న వారికి మాత్రమే కాదు, యేసు ప్రభు వారికి ఎరిగిన వారికి కూడా వారి జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, వారి జీవితంలో కూడా శ్రమలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసు వారితోనే ఉన్నాడు. మరి ఎందుకంటే సమస్యలు, ఎందుకంటే శ్రమలు? ఆయన నీతో ఉన్నాడు, కానీ ఆయన ఎవరో నీకు తెలియలేదు. ఆయన మనతోనే ఉన్నాడు, కానీ ఆయన ఎవరో మనకు తెలియట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిజంగా ఆయన ఎవరో కనుక మనకు తెలిసినట్లయితే మన జీవితాలు చాలా అద్భుతంగా మారుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు దేశంలోనే పుట్టారు, బెత్లెహేములోనే పుట్టారు, కానీ ఆయన ఎవరో ఆ ప్రజలకు అర్థం కాలేదు, ఆ రాజుకి అర్థం కాలేదు, ఆ శాస్త్రులకి, ఆ పరిశీలకి అర్థం కాలేదు, ఆ ప్రధాన యాజకుడికి అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పుట్టాడు ఆయన? బైబిల్ ఎక్కడ చెప్పిందో, యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతారని బైబిల్ చెప్పిందో ఆయన అక్కడే పుట్టాడు. చూడండి అన్నమాట. మలాకీ గ్రంథము 'మేక' చదువుతారు ఎవరైనా? బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. కాబట్టి ప్రసవము స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును. చాలు. దేవుని స్తోత్రం. ఈ ప్రసవము స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించినట్టు మళ్ళీ ఇంకొక వర్తమానంలోకి వెళ్ళిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయవాడు ఎక్కడి నుంచి వస్తాడట? నీలో నుంచి. ఎవరా? నీ బెత్లెహేము ఎఫ్రాతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బెత్లెహేములో ఎవరు పుట్టారు? దావీదు మహారాజు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు పురములో ఇప్పుడు పుడతా ఉన్నారు? యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దావీదు పురమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే నీ కావాలని ఎవరు ప్రకటించారు? గొర్రెలు ప్రకటించారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారు? దావీదు పురంలో. యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారు? బెత్లెహేములో పుడతారు అని బైబిల్ చెప్పింది, పాత నిబంధన గ్రంథం చెప్పింది, ప్రవక్తలు చెప్పారు. అంటే ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన అక్కడే పుట్టారు, కానీ ఆ ప్రజలు ఆయనను తెలుసుకోలేకపోయారు. ఎంత బాధాకరమైన విషయం. రక్షకుడు ఎక్కడున్నాడు? వారి మధ్యలోనే ఉన్నాడు, వారితోనే ఉన్నాడు, కానీ వారు ఎవరో ఆయనకి. అందుకు వారు ఏం చేశారు? సిలువ వేసి చంపారు. సిలువ వేసి చంపారు. చూడండి అన్నమాట, అపోస్తలుల కార్యం మీరు పరిశుద్ధుడును నీతిమంతుడు అయిన వారిని నిరాకరించి చదవండి మాట రిపీట్ చెప్పండి. 3వ అధ్యాయము 14వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. ఇతను మీరు ఏం చేశారు? అద్భుతాలు చేసిన ఇతన్ని, సూచక్రియలు మీ మధ్య జరిగించిన ఇతనిని హల్లెలూయా మీరు సిలువ వేయించి చంపారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో ఉన్నాడు ఆయన? వారి మధ్య ఉన్నాడు, కానీ వారు ఏం చేశారు? సిలువ వేసి చంపారు. ఈ విషయాన్ని మరలా తెలియజేసినప్పుడు వారు ఏమంటా ఉన్నారంటే 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నవాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేయమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. చప్పట్లు కొట్టి దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. మీ మధ్య ఉన్న ఒక అతన్ని, మీ కొరకు పుట్టిన ఒక అతన్ని మీరు తెలుసుకోక, అతను ఎవరో మీకు అర్థం కాక మీరేం చేశారు? సిలువ వేసి చంపేశారు. కానీ ఎవరినైతే మీరు సిలువ వేసి చంపారో ఆయన మాత్రమే మిమ్మల్ని రక్షించేవారు. ఆయన లేకపోతే మీకు రక్షణ లేదు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయితే మేమేం చేయాలి? మీరందరూ కూడా పాపక్షమాపణ పొందండి, యేసుక్రీస్తు నామములో ప్రతి వారు కూడా బాప్తిసం పొందండి, అప్పుడు మీరు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన ఉన్నప్పుడు ఆయన ఎవరో తెలుసుకోలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, మీరు సిలువ చంపిన తర్వాత ఆయన ఎవరో వారికి అర్థమైంది. అంత భయంకరమైన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగే అదేవిధంగా చాలా మందితో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు, కానీ వారు ఆయన తెలుసుకోలేదు. అలాగే మనతో ఉన్న యేసు ప్రభువుని మనం ఏం చేయట్లేదు? తెలుసుకోవట్లేదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము దానికి ముందుగా ఉన్న పాట ఎవరు పూర్తి చేయలేదు. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం చదువుతాం.
లూకాసు వార్త 24:13. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించి చుండిరి. వారు సంభాషించుకొని ఆలోచించుకొని చూడగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. జరిగిపోయిన విషయాలన్నిటి కోసం మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మాయి అనే గ్రామానికి వెళ్తా ఉన్నారు. యేసు వారితో కూడా నడిచాను, కానీ వారు ఆయనను గుర్తుపట్టకుండిరి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మన వేదనలో, మన ఇబ్బందుల్లో, మన సమస్యల్లో ఆయన మనతో కూడా ఉంటా ఉన్నాడు. కానీ మనం ఆయన్ని గుర్తుపట్టక నేనే బాధపడుతూ ఉన్నాను, ఈ సమస్యలన్నీ నాకే ఉన్నాయి, ఈ బాధలన్నీ నాకే ఉన్నాయని మనం ఏం చేస్తూ ఉంటాం? పొంగిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎప్పుడైనా మనకు తోడై ఉన్నాడని మన విషయం మనం గుర్తు చేసుకోం. అసలు ఆయన మనకు తోడై ఉన్నాడు అనే విషయమే మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకోం. హల్లెలూయా. కానీ ఆయన వాగ్దానం చేసింది పాల్గొసం. ఎవరైనా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఎప్పుడు తోడై ఉన్నాడు? కళ్ళు మూసుకోకండి. శ్రమలో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తోడై ఉన్నాడు? శ్రమలో. హల్లెలూయా. బాగున్నప్పుడు కాదు, ఆనందంగా ఉన్నప్పుడు కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, శ్రమలో మనకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మనతో ఉన్నాడు, కానీ మనం గుర్తుంచుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆకాశమునకు ఎక్కుచు పాతాళము దిగుతూ ఉన్నప్పుడు ఆయన వారితోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, రోగాలు వచ్చి మనల్ని చుట్టేసినప్పుడు ఏమిటి నా జీవితం అని మనం చికాకు పడిపోయినప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు. కానీ మనం ఆయన చూడలేదు, మనం ఆయన పట్టించుకోలేదు. హల్లెలూయా. ఆయన ధోని అమరమున తలగడి మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. ఒకవేళ ధోని మునిగిపోతే మొట్టమొదట మునిగిపోయేది ధోని అమరమే. హల్లెలూయా. అంటే ఇప్పుడు మునిగిపోయేది ఎవరు? ఆయనే మునిగిపోతాడు. ఆయన మునిగిపోయేవాడా? కాదు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఆయన ధోని అమరమున తలగడి మీద తలవాల్చుకుని నిద్రిస్తూ ఉన్నాడు. కానీ వీరు ఆయనను చూడకుండా ఆయనకు దూరంగా ఉన్న వీరు అనుకుంటా ఉన్నారు, మేము నశించిపోయాము అనుకుంటా ఉన్నారు. హల్లెలూయా. అయితే వారు ఒక్కసారిగా ఆయన చూస్తారు. బోధకుడా, మేము నశించిపోతాము, నీకు చింతలేనా? ఆయన వెంటనే లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరముండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగెను, సముద్రము నిమ్మలమై. ఇప్పుడు చెప్పటువంటి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో వచ్చే గాలివానలు, మన జీవితంలో వచ్చే అనేకమైన కెరటాలను మన ప్రయాణం ముందుకు సాగకుండా మధ్యలో, మార్గ మధ్యలో, సముద్రం మధ్యలో ఆపివేయాలని, ముంచివేయాలని ఎన్నో రకాలుగా దుష్టుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు వాగ్దానం చేసిన దేవుడు మనతోటి ఉన్నాడు. ఎప్పుడు వాగ్దానం చేసాడో తెలుసా? ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి, మీరు నా దేవుడిగా ఉండండి, నా హృదయంలోనికి రండి అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో సభాకాలము నేను నీతో కూడా ఉంటాను. దేవుని స్తోత్రం. నేను విడువను, నేను ఎడబాయను అని చెప్పాడు ఆయన. అలా మాటించిన దేవుడు ఆ రోజు నుంచి మనం మరణించే వరకు కూడా ఆయన మనతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనమే ఆయన చూడటం, మనమే ఆయన పట్టించుకోవట్లేదు. ఒకవేళ ఆయనను కనుక మనం పిలిస్తే ఆయన సహాయం చేయకుండా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెలకండి. ఆయన సమీపంలో ఉండగానే ఆయన పట్టుకున్నాడు. ఎప్పుడు ఆయన సమీపంగా ఉంటాడు? ఎప్పుడు సమీపంగా ఉంటాడు? ప్రార్థన చేసేవారికి ఆయన ఎప్పుడు సమీపంగానే ఉంటాడు.
అలాగే యాకోబుకి ఆయన సమీపముగా ఉన్నాడు. యాకోబు ఆలోచిస్తూ ఉన్నాడు, రేపు నా మరణ దినం, నా అన్నకు నేను కనబడితే ఆయన నన్ను చంపేస్తాడు అనుకుంటూ ఉన్నాడు. అంటే రేపు ఆయన మరణ దినం, అన్న ఎప్పుడు కనబడితే అప్పుడు ఆయన మరణ దినం. కానీ దేవునికి సమీపముగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవునికి సమీపముగా వెళ్ళాడు, ఆయన అడుగుతూ ఉన్నాడు, నీకు ఏం కావాలయ్యా? నన్ను ఆశ్రయించండి కదా. ఏం కావాలి? నీకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. నా ప్రాణం పోయే పరిస్థితి, నా అన్న నన్ను చంపేస్తాడయ్యా, నన్ను ఆశీర్వదించండి. దేవుడు చెప్తున్నాడు, నీవు మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచావు. అలాగే కనుక నీ పేరే మారుస్తావు. మామూలు ఆశీర్వాదం, నీ పేరు ఇజ్రాయేలే. దేవుని స్తోత్రం. అలాగే ఎందుకు ఆయన జీవితంలో అమానతిపోదు? ఎందుకు ఆయన జీవితంలో ఎంత అద్భుతం జరిగింది? దీనికి గల కారణం ఏంటంటే దేవుడు ఆయనకు సమీపముగా ఉన్నాడు. అలాగే సమీపముగా చేసుకున్నాడు ఆయన. దేవుడు సమీపముగా లేడు, సమీపముగా చేసుకున్నాడు. ఎలాగా? దేవునికి అతనికి దూరం చేసి అన్ని దూరంగా పెట్టేశాడు. దేవునికి అతనికి దూరం చేసి అన్ని దూరంగా పెట్టేశాడు. అందరినీ పంపేశాడు, అందరినీ రేవు దాటి చేశాడు. ఆ ఒక్కడు మిగిలిపోయాడు ఆయన. ఎందుకంటే నేను ఆయన్ని కలవాలనుకుంటే నేను ఆయన్నే కలవాలి తప్ప ఆయనతో నేను కలవడానికి నాకు ఏది అడ్డుకోకూడదు, ఏది నా మనసును కలతపరచకూడదు, ఏది నన్ను వెనక్కి రాకూడదు, ఎవరు నన్ను పిలవకూడదు. ఆయన నేను ఆయన అనుకున్నాడు. అందరినీ పంపేసి, తన భార్య పిల్లలు అందరినీ పంపేసి ఆ రాత్రి ఒక్కడు మిగిలిపోయాడు. ఆయన చూసాడు. దేవుని స్తోత్రం. ఇతని పిలుపు ఆయన ఉండలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఆయన వస్తూ ఉన్నాడు, కానీ మనమే ఆయన గుర్తించట్లేదు. ఒకరోజు యోబు గారు అంటాడు, ఇదిగో ఆయన నా సమీపముగా గడచుకోవచ్చున్నాడు, కానీ నేను గుర్తుపట్టలేదు. ఆయన సమీపముగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పాల్ గారిని ఒక ధైర్యం ఉండేవాడు. ఆయన ఒకసారి, బ్రదర్ అంతా ఇదిగో ఆయన మన సమీపంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, నువ్వు చూసావా? ఆయన తాకి వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే అసలు యాక్చువల్గా మనం పిలవలసింది కుదరలేదు. ఆయన విడితే పులి బహు నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆయన ప్రార్థన చేస్తుంది. ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తే పులి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. పాడేరు ఏరియాలో అటువంటి ధైర్యం ఏజెన్సీలో అడవిలో హల్లెలూయా ఆయన చుట్టూ తిరిగి అలాంటి ధైర్యం ఈ మధ్య చాలా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు యోబు? ఆయన సమీపముగా గడుచుకోవచ్చున్నాడు. కానీ మనం కూడా చాలాసార్లు మనం ఏడ్చినప్పుడు, మనం దుఃఖించినప్పుడు, మనం వేదన చెందినప్పుడు ఆయన పక్కన నిలబడుతున్నాడు, కానీ ఆయన మనం చూడట్లేదు. ఎందుకంటే మన మనోనేత్రం తెరవట్లేదు. లోక సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నాము, కానీ ఆత్మ సంబంధమైన దేవుడిని చూడడానికి ఇహలోక మాలిన్యం లేకపోతే ఐహిక విచారాలు ఆయన చూడకుండా ఆపేస్తూ ఉన్నాయి. ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన మనం ఏం చేయలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. చాలామంది దైవజనులు కూడా దేవుడి కొరకు జీవించాలనుకునేవారు కూడా ఆయన చూడలేకపోతూ ఉన్నారు. ఒకసారి దైవజనుడైన ఎలీషా సిరియా దేశానికి, ఇజ్రాయిల్ దేశానికి యుద్ధం జరుగుతూ ఉంది. సిరియన్లు వీళ్ళని యుద్ధానికి వస్తున్నారనే విషయాన్ని దేవుడు ఇతను చూపిస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు. ఏం చేసి ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు. అలాగే వార్త పంపిస్తూ ఉన్నాడు. ఏమంటే, అయ్యా రేపు ఫలానా వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తూ ఉన్నారని చెప్తూ ఉంటే తీరా చూసేది నిజమే. ఇలా జరుగుతూ ఉంటే అవతలవాడికి డౌట్ వచ్చింది, ఎవరు మన పక్షంగా ఉన్నట్టుండి వాడి పక్షంగా ఉన్న మనుషులు మన దగ్గర ఉన్నారు. మనము వారి మీద సడన్గా దాడి చేయాలనుకుంటూ ఉన్నాం, అకస్మాత్తుగా దాడి చేయాలనుకుంటూ ఉన్నాం. కానీ మనం దాడి చేస్తామని ఎవరు వారికి తెలియజేస్తూ ఉన్నారు అంటే మనలోనే ఎవరో ఉన్నారు. ఎవరు వారు అన్నప్పుడు అక్కడ చెప్తున్నారు, అయ్యా మనలో ఎవరు లేదు, కానీ వాళ్ళతో ఉన్న దైవజనుడికి అన్ని విషయాలు తెలుసు. దేవుని స్తోత్రం. రే వెళ్ళి ఆయన పట్టుకుంటారండి, వెళ్ళి ఆయనే పట్టుకుంటాడు.
వెళ్ళా, ఉదయాన్నే వెళ్ళిపోయాడు, కళ్ళు తెరిచేసాయి. ఇప్పుడు ఏమిటి స్తోత్రం. ఉదయాన్నే కళ్ళు తెరిచేసరికి బయటకు వచ్చాడు. ఎలా కళ్ళు నువ్వుకుంటూ మా సీన్ గడి లేక, మా సీన్ గడి ఉదయాన్నే 8:30 గంటలు ఇస్తుంది. ఇలాగ చిత్రం పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేమి లేచిపోతాడు, ఏడేడు అయిపోయింది. నాకు వచ్చేయాలి మళ్ళీ బలమే, మళ్ళీ పెద్దలతో బలమే కూర్చుంటున్నాం. ఎలా వచ్చామా? పెద్దలతో బలమే కూర్చోకూడదు, కింద కూర్చోవాలి. నువ్వు కూడా పెద్దడు అవుతావు కదా, నువ్వు కూర్చుంది. నువ్వు పెద్ద మనిషి అయిన తర్వాత నేను చెప్తాను. నువ్వు పెద్ద మనిషి అయిన తర్వాత అప్పుడు నువ్వు పెద్దలతో బలమైన కూర్చోవాలి. అప్పుడు వరకు పెద్దల దగ్గర నించోవాలి, లేదా కింద కూర్చోవాలి. వాళ్ళతో సమానంగా కూర్చోకూడదు. ఎందుకంటే వాళ్ళతో సమానంగా కూర్చుంటే వాళ్ళతో పాటు నీకు సమానంగా దెబ్బలు తగ్గుతుంది. వాళ్ళకు మామూలు దెబ్బలు తగలవు, బెల్ట్తో తగ్గుతాయి ఇక్కడి నుంచి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి కొడదాం అనుకుంటున్నాను? బెల్టే. అమ్మాయిని బెల్టే, అబ్బాయిని బెల్టే. చూద్దురుగా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారితో ఉన్న దైవజనుడు వారి విషయాన్ని చేరవేస్తున్నాడు. అనగానే దైవజనుడి దగ్గరికి వచ్చేసారు అందరూ కూడా, కత్తులు గడ్డలు పట్టుకొని. ఈ కళ్ళు కూడా సీరిగాడు ఇలా చూసి అయిపోయింది, పారిపోయి లోపల. అది గురువా మనం ఇటు పారిపోదాం. ఏమిరా, ఏమైంది రా చూడు అంటే ఇంకేంటి, చుట్టూ శత్రువులే. హల్లెలూయా. రథాలు వేసుకొని వచ్చేసారు, గుర్రాల మీద వచ్చేసారు, అందరి దగ్గర కత్తులు ఉన్నాయి. ఇలా పారిపోదాం అంటున్నాడు. ఆయన ఇది కంగారు పడలేదు, కానీ ఒక మాట, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడు కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడు కండ్లను తెరవచేసెను. కనుక వారు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చెప్పండి. వీడు ఎవరు చూశాడు? గుర్రంతో ఉన్న శత్రువులు మాత్రమే చూశాడు. కానీ దైవజనులతో ఎవరున్నారు? అగ్ని రథములు. ఆ పర్వతం చుట్టూ ఉన్నాయట. ఏ పర్వత ప్రాంతంలో ఆయన నివాసం చేస్తున్నాడో ఆయన చుట్టూ ఏమున్నాయి? అగ్ని రథములు ఉన్నాయి. ఒకవేళ మీరు ముందడుగు వేశారా వీళ్ళు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరున్నారు దైవజనుడి చుట్టూ? అగ్ని రథములు కలిగిన దూతలను దేవుడు కాపలా ఉంచాడు. అదే దైవజనుడితో ఉన్నాడు ఈ శిష్యుడు. కానీ వీడికి తెలియదు. వీడు ఏం చేస్తున్నాడంటే కంటికి కనబడిన సమస్యనే చూస్తూ ఉన్నాడు, కానీ ఆ సమస్యను జయించే దేవుడు వారితోనే ఉన్నాడనే విషయం వాడికి తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నమ్మిక మాత్రం ఉంచు. ఏముంచు? నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు చాలా మంది జీవితంలో నమ్మకం అనేది కొలువైంది, కానీ ఆయన అంటాడు నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో వచ్చే ఆటుపోట్లు, మన జీవితంలో వచ్చే సమస్యలు, మన జీవితంలో వచ్చే సుడిగుండ, ఇవన్నిటినీ కూడా జయించడానికి ప్రభు మనకు తోడైంది. హల్లెలూయా. మనతో ఉన్న ప్రభువును మనం చూడాలంటే మన ఆత్మీయ నేత్రాలు తేవాలి. మనం సమస్యలు చూస్తూ ఉన్నాం, లోకాన్ని చూస్తూ ఉన్నాం, బంధువులను చూస్తూ ఉన్నాం, అన్నీ చూస్తూ ఉన్నాం. ఎవరి ద్వారా నాకు సహాయం కలుగుతామని లోకాన్ని పెట్టి చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువులో నుంచి మనం చూసినట్లయితే లోకంలో ఎట్లా ఉంటుందో ఎగ్జాంపుల్ మీకు నేను చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టగయు యెహోవా యందు విచారింపగయు సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెలుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు
రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించే వారికి శ్రమ. దేవుని స్తోత్రం. మనిషి సహజంగా ఏం ఆలోచన చేస్తాడు? ఎవరు మనకి సహాయం చేయగలరు అంటే మనకి కనబడుతున్న ధనవంతులు, డబ్బులను వాళ్ళు ఎవరో కనబడతారు. వారుకున్న వస్తువాహనాలు, వారుకున్న బంగారు, వారుకున్న వెండి, వారుకున్న కారు, ఇవన్నీ కనబడి వీరు తప్పనిసరిగా మనకి సహాయం చేయగలరేమో, చేస్తారేమో అని చెప్పి వారిని ఆశ్రయించడానికి ఆలోచన చేస్తాం. కానీ వాటిని సెలవిస్తూ ఉంది, వారిని ఆశ్రయించే వారికి శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరిని ఆశ్రయించాలి? భూమి మీద కృపను చూపిస్తూ నీతి న్యాయములు జరిగిస్తున్న మనకి ఆశ్రయదుర్గమైన ప్రభువు ఉన్నాడు. ఎక్కడెక్కడికో వెళ్ళి గంటలు గంటలు వెచ్చించే కంటే ఆయన సన్నిధిలో మోకరించు. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్తాను? ఎవరు నాకు సహాయం చేసేవారు? ఇదిగో దావీదు చెప్తున్నాడు, ఆకాశమందు ఆశీనుడైన వాడా, నీ తండ్రి నాకు అందించున్నాను, నాకు సహాయం ఎక్కడి చేస్తాడు? నీవనే కదా నాకు సహాయం వస్తుంది. అవును ప్రేమ, ఏ మనుషుని వల్ల మనకి సహాయం కాదు, ఏ బంధువు వల్ల మనకి సహాయం కాదు. మనకి సహాయం చేసేవాడు సుడిగుండాల్లో అయినా, సముద్ర కెరటాలలోనైనా, ఈదురు గాలిలోనైనా, ఎటువంటి సమస్య మన జీవితంలో ఉన్నా వాటి నుంచి విడిపించే ఉండేవాడు ప్రభువు. ఆయన తప్ప మనకి క్షేమాధారం ఏది? వాటిని చెప్తాడు. జ్ఞాని తన జ్ఞానాన్ని పెట్టి కానీ, సూర్యుడు తన శౌర్యాన్ని పెట్టి కానీ, ధనవంతుడు తన ధనాన్ని పెట్టి కానీ అతిశయించుకోండి. అలాగే జ్ఞాని తన జ్ఞానాన్ని పెట్టి కానీ, సూర్యుడు తన శౌర్యాన్ని పెట్టి కానీ అతిశయించు. దేని బట్టి క్రైస్తవుడు అతిశయించాలంటే ఈ భూమి మీద కృపను చూపిస్తూ, నీతిని న్యాయమును జరిగిస్తూ, అనుదినము మనకి కాపలా కాస్తూ, భయపడకు నీకు తోడేయమాను అని చెప్పిన దేవుడు మన దేవుడు. అతి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఆయన బట్టి మాత్రమే ఆశ్రయించాలి. ప్రభువా, నా తల్లి తండ్రి నన్ను విడిచిన, నా బంధువులు నన్ను విడిచిన, నీవు నన్ను విడవద్దయ్యా. నీ కృప నాకు తోడు చేయండి ప్రభువా, నీ కృప నాకు కావాలి. ఎవరైనా కృప కోసం వేడుకుంటారో వారికి ఆయన తోడుగా ఉంటారు. అక్కడ వాటిని సెలవిస్తావు. వారు ఆయనకు మొరపెట్టగా వారు కోరిన దేవునకు ఆయన వారిని నడిపించి బాగుంచారు. ప్రతి వారు మోకరించారు. నీ జీవితంలో ఎన్నో సమస్యలు సుడిగుండాలలో ఉన్నవేమో, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నవేమో. నా ప్రియమైన తల్లి, నా జీవితం ఏంటి? నా భర్త అలా ఉన్నాడు, నా పిల్లలలో ఉన్నాడు, నా పరిస్థితి ఏంటని కొలిగిపోతున్నావేమో. ప్రియమైన సహోదరుడా, ఎంతకాలం ఈ దరిద్రం, ఈ దరిద్రంలో నేను ముగిపోవలసిందేనా? ఈ దరిద్రంలో నేను మగ్గిపోవలసిందేనా? ఈ దరిద్రం నన్ను విహడదా అని కొలిగిపోతున్నావేమో. అయ్యో, ఇప్పుడు మా కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఎంతకాలం ఈ సమస్యలు మేము అనుభవించాలి? ఎంతకాలం ఈ నిందలు మేము అనుభవించాలి అని కుమిపోతున్నాడు. నీతో కూడా నిద్ర పడేవాడు ప్రభు నీకు తోడే ఉన్నాడు. నేను ఆదరించేవాడు, నీకు సహాయం చేసేవాడు ఆయన నీతోనే ఉన్నాడు. మనం చాలాసార్లు ఆయన చూడటం లేదు, ఆయన స్వరాన్ని వినటం లేదు. ఆయన మన సమీపంగా వెళ్ళిపోతున్నాం, ఆయన స్వరాన్ని మనం వినటం లేదు. నీకు తోడై ఉన్నానని చెప్పిన దేవుడిని మనం మర్చిపోతూ ఉన్నాం. శ్రమంలో నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడిని మనం మర్చిపోతూ ఉన్నాం. నిన్ను విడువను ఎడపాయని చెప్పిన దేవుడిని మనం మర్చిపోతూ ఉన్నాం. గాఢాంధకారపు లోయలో సంతరించిన ఏ అపాయానికి భయపడకుండా ఆయన దండ మనల్ని ఆదరిస్తా ఉందనే సంగతిని మనం మర్చిపోతూ ఉన్నాం. నా కుమారుడా, నా కుమార్తె, నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన వాగ్దానకారుని మర్చిపోతూ ఉన్నాం. అందుకని ఈ సమస్యలు, అందుకని ఈ ఇబ్బందులు, అందుకని ఈ రోగాలు. నువ్వు ఆయన చూస్తే
వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. ఎవరు ఆయన తట్టు చూస్తారో వారికి వెలుగు కలుగుతూ ఉంది. వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడవు. వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడవు. నిన్ను సిగ్గుపరచాలనుకునే వారు సిగ్గుపడతారు. నిన్ను అవమానించాలనుకునేవారు అవమానించబడతారు. నేను విక్రంతుల పాలు చేయాలనుకున్న వారు విక్రంతుల పాలు చేయబడతారు. కానీ నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు ఆయనను ఆశ్రయిస్తే ఆయన నీతోనే లేదు. ఆయనను ఉన్న తోడులోనే ఆయన కూడా ఉన్నాడు. ఆయన మనతోనే ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభువా నీ పాపిని అని నీ పాపాన్ని విడిచిపెట్టావో ఆ రోజే ఆయన వచ్చేసాడు. ఆయన లేడు అంటే నువ్వు పాపాన్ని చోటించవని అర్థం. ఏ పాపముని నిలబడి చేస్తూ ఉంది? ఏ పాపముని నిలబడి చేస్తూ ఉంది? విచారమా, అపవిత్రత, పిసినతనమా, దొంగతనమా? ఏది నేను నిలబడి చేస్తావు? నీ భర్తకు నువ్వు నమ్మకమైన భార్యవేనా? నీ భర్తకు నువ్వు నమ్మకమైన భార్యవేనా? నీ భర్తకు నువ్వు నమ్మకమైన భార్య అయితే దేవుడు నీ భర్తను నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను బట్టి నీ భర్తను ఆయన పరిశుద్ధపరుస్తాడు. నువ్వు నమ్మకమైన భార్య అయితే నిన్ను బట్టి నీ భర్తను ఆయన పరిశుద్ధపరుస్తాడు. నువ్వు నమ్మకమైన భార్య కాకపోతే నీ పిల్లలు అపవిత్రులు అవుతారు. నువ్వెలా ఉన్నావు? నువ్వు నమ్మకమైన భార్య అయితే మారని నీ భర్త కోసం మొదలుపెట్టి, మారని భర్త కోసం మొదలుపెట్టి. చాలామంది భర్తను మార్చాలనుకుంటున్నారు, కానీ మార్చాల్సింది భర్తను కాదు, మనస్సును మార్చుకోవాలి. మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నీ జీవితంలో నిందలకు అవమానాలకు కారణమైంది పాపమే. దేవుడు మనతో ఉన్నాడన్న విషయం మరచిపోయి ఎన్నోసార్లు మనం పాపానికి లోనైపోయాం. దేవుడు మనతో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయాం. అందుకే ఈ శరీరాన్ని అపవిత్రతగా అప్పగించేస్తూ ఉన్నాం. మన మనసును చండాలానికి అప్పగిస్తూ ఉన్నాం. దేవునికి లోబడిగా దుర్నీతికి లోబడిపోతూ ఉన్నాం. అయితే నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినగా ఏ ప్రయాణంలో నీవున్నా నిన్ను రక్షించే దేవుడైనా. ఇదిగో క్రీస్తు మార్గంలో నీవున్నావా? వెనక్కి చూడొద్దు, వెనక్కి చూడొద్దు. నా గడ్డి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్తున్నాడు ఆయన. ఒక్కసారి క్రీస్తు మార్గాన్ని వెంబడించిన తర్వాత నువ్వు మరలా లోకాన్ని చూడొద్దు. కలుషితమైన ఈ లోకం, ఈ లోకం కలుషితమైంది. ఈ లోకం పాపపు ఇష్టమైంది. అసూయతో, ఈర్ష్యతో, కల్మషంతో నిండిపోయిన ఈ లోకంలో నీకేం పని తల్లి? షేపరు నీళ్లు తాగడానికి ఐగుప్తు మార్గంలో నీకేం పని? షేపరులో ఉన్న నీళ్లు తాగడానికి ఐగుప్తులో నీకేం పని? షేపరు అనగా నెమ్మది కలిగిన స్థలం. షేపరు దేవుడు ఉండే స్థలం. షేపరులో అద్భుతాలు జరిగాయి. నెమ్మది కలిగిన స్థలంలో ఉన్న నీవు ఎందుకు ఐగుప్తు మార్గంలోకి వెళ్తున్నావు? రెండింటికి కుదరదే. ఒకటి నెమ్మది కలిగిన స్థలం, మరొకటి గొడవలకి మూలమైన స్థలం. ఒకటి ఆశీర్వాదమైన స్థలం, మరొకటి శాపగ్రస్తమైంది. ఆశీర్వాదకరమైన నీడలో ఉండి మహోన్నతుని చాటున నివసిస్తూ ఎందుకు లోకాన్ని చూస్తున్నావమ్మా? ఎందుకు లోకాన్ని చూస్తున్నావు? నిందలైనా, అవమానాలైనా, బాధ అయినా, హింస అయినా నీతో కూడా భరించి దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. మాటించి దేవుడు నమ్మదగిన వాడే. ఆయన ఎన్నడూ మాట్లాడుతూ
ఆయనకు అగ్నికుండములో తోయబడి అగ్నిలో కాలుతున్న వారితో 4వ వాడిగా ఉన్నాడైనా. నా ప్రియమైన తల్లి, ఆ చిన్నబిడ్డ చూడండి, అమ్మ ఏం జరుగుతుందని అయినప్పుడు తల్లి చెప్పింది, ఈ పడవ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. అమ్మ నాన్నున్నాడా, నాన్నే కదా డ్రైవింగ్ చేస్తున్నాడు అని బిడ్డ ప్రశాంతంగా నిద్రపోయింది. నీ జీవితంలో ప్రశాంతత కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నిబ్బరముగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నాన్నని మర్చిపోయావు. నీ నావను నడిపించే నాన్నని మర్చిపోయావు. నీకు నువ్వే నీ పడవను నడిపించుకోవాలని కోరుకుంటున్నావు. మనమే మన పడవను నడిపించుకోవాలని కోరుకుంటున్నాం. అందుకే మనసుమే నెరవేరాలని కోరుకుంటున్నాం. కానీ మన నావకు నావికులుగా, ప్రభువా మీరు నన్ను నడిపించండి, నా చేయి మీరు పట్టుకుంటయ్యా. నేను మీ చేయి పట్టుకుంటే విడిచిపెట్టేస్తానేమో, నా చేయి మీరు పట్టుకుంటే ప్రభువా. ఎప్పుడైనా ఆయనకు అప్పగించుకున్నావా తల్లి? నా ప్రియ సహోదరుడా, యవనస్తుడా, ఎప్పుడైనా ఆయనకు అప్పగించుకున్నావా? చాలా మాటలు చెప్పావు, ఆయనకు అప్పగించుకున్నావా? ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఆయన, నువ్వు ఆయనకు అప్పగించు. ఏ సమస్య నేను వెంటాడుతున్నా, ఏ దరిద్రం నేను వెంటాడుతున్నా, ఆయన పాలు పెట్టినా. ఇది నన్ను గురుపు చేస్తూ ఉన్నాయి, ఇది నన్ను వదల పాతారాన్ని లాగేస్తున్నాయి. నన్ను విడిపించు యేసయ్యా, నన్ను విడిపించు యేసయ్యా. పిలుపుతలే, ఇప్పుడే పిలుపు. చీకట కలిగిన దొంగ భూమిలో నుంచి అయిన నిన్ను పైకెత్తుతాను. సమస్యలని భూమిలో నుంచి అయిన నిన్ను పైకెత్తడానికి ఆయన చూస్తున్నాడు. నీ అడుగులు స్థిరపరిచి ఆయన బండ మీద నిలపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇప్పుడే పిలవండి పిల్లలరా. ఇప్పుడే నా జీవితాన్ని నడిపించండి, నాయకుడు అని అడగండి. నోరు తెరవండి. ప్రతి వారు నోరు తెరిచి 20 నిమిషాలు ఆయనకి మొదలుపెట్టి ప్రతి వారు నోరు తెరవండి. చిన్నవారు పెద్దవారు ప్రతి వారు కూడా ఆయనకి మొదలుపెట్టండి. ప్రభువా నన్ను రక్షించండి, ప్రభువా నా తండ్రి కుటుంబాన్ని రక్షించండి, ప్రభువా నా కుటుంబాన్ని రక్షించండి అయ్యా. నా కుటుంబంలో ఉన్న దరిద్రాన్ని తొలగించండి అయ్యా. నాకున్న సమస్య నుంచి నన్ను విడిపించండి అయ్యా. నాకు నెమ్మదినివ్వండి ప్రభు, నాకు నెమ్మదినివ్వండి ప్రభు, నాకు ఆదరణ ఇవ్వండి ప్రభు. ఆయన అడుగుతండి, ఇప్పుడే ఆయనకి సహాయం చేస్తాడు. ఈ పునరుత్థాన దినం నీకు ఆశీర్వాదం దినముగా మార్చిపోతున్నాడు. శాపాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పిలిస్తే ఆయన నీతో రావడానికి ఇష్టపడుతున్నాడు. ఖాళీ కొండగా వచ్చింది, నిండి కొండగా వెళ్ళాలని కురుకుతూ వచ్చిన నీవు ధైర్యంతో వెళ్ళాలని నేను కోరుతున్నాను. ఆయన పిల్లలు, ఇదిగో నేను సమీపంగా ఉన్నవాడు నువ్వు కానా అనిపిస్తున్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటి నుంచో ఉండేవాడు. దావీదు కుమారుడా, అందరికీ ఆయన నజరేయుడైన యేసుగా తెలుసు, కానీ గుడ్డివాడికి తెలుసు ఆయన ఎవరో. దావీదు కుమారుడా కరుణించున్నాడు. వెళ్ళిపోతున్న ఆయన ఆగిపోయాడు. అందరూ అంటున్నాయి ఊరుకోమంటున్నాడు, కానీ వాడు ఇంకా కేకలు వేస్తున్నాడు. ఏం కావాలయ్యా నీకు? ప్రభు నేను చూపు పొందుకోవచ్చున్నా. ప్రభు ఎప్పుడైతే పిలిచాడో వాడు అంతవరకు పరుచుకొని అడుక్కుని గుడ్డ పారేశాడు. వాడు దిగ్గున లేచాడు. యేసు వైపు అడుగులేస్తూ ఉన్నాడు. యేసు చెప్తున్నాడు చూపు పొందు. వాడు గంతులు వేస్తూ ఉన్నాడు. వాడు చూపును పొందాడు. వాడి జీవితంలో అంతవరకు వాడు గుడ్డివాడే, కానీ వాడు మొట్టమొదటిగా చూపు పొంది ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. ముందుగా దేవుని చూస్తూ ఉన్నాడు. నా తల్లి, నీ చూపుతో ఆయన చూపు. ఇదిగో దైవజనుడి దగ్గర ఉన్న శిష్యుడికి లోకం కనబడుతూ ఉంది. దైవజనుడు మాత్రం ఆయనలో ఎవరున్నారో ఆయన తెలుసు. నా ప్రియమైన సహోదరి, దేవుడు అందరికీ వాగ్దానం చేశాడు.
మనందరికీ వాగ్దానం చేశాడు. నిన్ను విడువను ఎడబాయనని మనందరికీ వాగ్దానం చేశాడు. నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గోడమైన సంగతులను నీకు తెలియజేస్తానని మనందరితో చెప్పాడు. ఆయన ఒక్కడితో కాదు, ఆయన నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు గ్రహింపలేని సంగతులను నీకు తెలియజేస్తాను, గోడమైన సంగతులను నీకు తెలియజేస్తాను. నాకు మొరపెట్టు, నాకు మొరపెట్టు, నాకు మొరపెట్టు. నువ్వు మొరపెట్టేవాడిగా ఉంటే, నీవు మొరపెట్టేవాడి దానిగా ఉంటే అది ఈ క్షణమే ప్రారంభించు. నీ మొర ఆయన చెవులలో చొచ్చని, నీ మొర ఆయన చెవుల్లో చొచ్చని. ఆయన్ని కలపెట్టండి, ఆయన కలపెట్టండి. నీ మొర ఆయన చెవుల్లో చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? భూమి కంపిస్తుంది, పర్వతంలో పునాదులు కదులుతాయి. ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన వెయిట్ చేస్తున్నప్పుడు ఈ భూమి వణుకుతూ ఉంటుంది. అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మ చేత ప్రేరేపించబడిన ఎవరైనా